హాయ్ మహబూబ్ నగర్ పీపుల్, మనందరికీ తెలిసిందే. ఇప్పుడైతే బెల్జియం చాక్లెట్స్ అయితే మన మహబూబ్ నగర్లో కొత్త ఫ్రాంచైస్ అయితే ఓపెన్ అయినాయి. ఈరోజు అయితే మేమైతే ట్రై చేసినాం. నేను గానవి అయితే వెళ్ళినాం. అక్కడ చూడండి ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. మేమైతే ట్రై చేద్దామని వెళ్ళాం. వాటి గురించి అయితే నో ఐడియా, జీరో నాలెడ్జ్. ఎప్పుడు తినలే వాఫెల్స్ అయితే ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే వెళ్ళాం. మేము ఫుల్ పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడైతే అసలు గ్యాప్ కూడా లేకుండే. కొంతసేపు అయినాక మాకు కొంచెం ప్లేస్ దొరికింది. మేము అక్కడ కూర్చున్నాం, ఆర్డర్ చేసుకున్నాం. అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. అది టైం టేకింగ్ ప్రాసెస్ అంట. కొంచెం ఒక 30 minutes వరకు పడుతుంది అది చేసి ఇవ్వడానికైతే. మేము ఆర్డర్ చేసుకున్నది అయితే ఒక కిట్ క్యాట్ వేఫిల్ ఆర్డర్ చేసుకున్నాము. అండ్ ఇంకొకటి సాటర్డేస్ అంటే అది ఎవ్రీ డేస్ డే బై డే మెన్యూ అవుతుంది. ఆ మెన్యూ ప్రకారం ఈరోజు మేము సాటర్డే రోజు వెళ్ళాం కాబట్టి సాటర్డేది అయితే మేము ఆర్డర్ చేసుకొని మేము ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి మేము తినగలుగుతామో లేదో అని చెప్పి ఒకటి ఆర్డర్ చేసుకున్న తర్వాత అది తిన్నాక మాకు నచ్చింది అని అప్పుడు మళ్ళీ మేము ఇంకొకటి అయితే ఆర్డర్ చేసుకున్నాం. సో మాకు అట్లా చాలా లాంగ్ టైం అయితే అయ్యింది. మాకు కిట్ క్యాట్ అయితే తీసుకున్నాం. మాకైతే మస్తు నచ్చింది. గానవే అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. నాకైతే మస్తు నచ్చింది. ఇక్కడ ప్యాన్ కేక్స్ రెడీ మిక్స్, ఇన్స్టెంట్ మిక్స్ అయితే ఉన్నాయి. 3 flavors ఉన్నాయి విత్ నో మైదా అన్నీ. వాటిపైన అయితే స్టెప్స్తో సహా మెన్షన్ చేసి ఉన్నాయి, అట్లా తీసుకోవచ్చు అని చెప్పేసి. నేనైతే వాళ్ళని అడిగిన ప్రాసెస్ ఏమన్నా ఉంటుందా బ్రదర్, మీరేమైనా చెప్పగలుగుతారా అంటే, నో అమ్మ మేమైతే అది ఏం చెప్పలేము, దానిపైన వెనకాల రాసి ఉంటుంది, మీరైతే అది చదువుకొని చేసుకోండి ఉంటుంది. అంటే దాని ప్రైస్ ఎంత ఉంటుంది అని అంటే 220 rupees సంథింగ్ ఎల్స్ ఏదో ఉంది. అండ్ దాని ఇంగ్రీడియంట్స్ అంతా మెన్షన్ చేసినాయి, ప్రాసెస్ అంతా మెన్షన్ చేసింది, ఫ్లేవర్స్ ఏముంటాయని చెప్పిండు. మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు అని అయితే చెప్పిండు. సో ఓకే, రెడీ మిక్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. మేమైతే చాలాసేపు అయితే మాట్లాడినాం అక్కడ వాళ్ళతోని కంప్లీట్గా. అండ్ మీరు చూసుకోవచ్చు, నేనైతే క్లియర్గా అన్ని SFI సర్టిఫైడ్ అదైతే అన్నీ క్లియర్గా కనిపించేటట్టు వీడియో తీసిన. చూడండి, ప్యాన్ కేక్స్ చేసుకోవడానికి పిల్లలకి కావాలనుకున్నప్పుడు చేసేయచ్చు. మనమైతే వాటిపైన చేసుకోవడానికి కుకింగ్ క్రీమ్ కూడా ఉంది, స్ప్రెడ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉన్నాయి. వాళ్ళైతే అక్కడ పెట్టిండ్రు. ఇక్కడ చూడండి, మా గానవది అంతసేపు ఏం చేయాలో తెలియక అట్లా గీకుతుంది పిచ్చిదానిలాగా. మేమైతే ఏం చేయాలో తెలియక వెయిట్ చేస్తూ ఉన్నాము. ఫస్ట్ టైం తింటున్నాం కదా, ఎగ్జైట్మెంట్. కానీ మా వెయిటింగ్కి వర్త్ అనిపించింది. మేము తీసుకున్నది ఓరియో వాఫెల్ అయితే, అండ్ మేము విత్ నో మైదాది తీసుకున్నాము. సూపర్ అసలు ఫుల్ ఎంజాయ్ చేసినాము. మంచిగా ఉండే, టేస్ట్ మాత్రం టాప్ నాచ్. అసలు మీరు కూడా ట్రై చేయండి. దాంట్లో అయితే డిఫరెంట్ ఉన్నాయి. మనకైతే ఐడియా ఉండకపోవచ్చు ఈ కల్చర్, అంటే వాఫెల్స్ అనేవి ఇక్కడ సిటీలో ఉన్న వాళ్ళకి అలవాటు ఉంటే మనకి వాటి పేర్లు తెలివయి, వాటి టేస్ట్లు తెలివయి, వాటి అసలు మేమైతే జీరో నాలెడ్జ్తో పోయినాం. అక్కడ ఏం తినాలో కూడా మాకు తెలియదు. మాకు శివకి ఐడియా ఉంది కాబట్టి కొంచెం నాలెడ్జ్తో, శివ గైడెన్స్తో నేనైతే కిట్ క్యాట్ అని చెప్పేసిన. ఏం ఫ్లేవర్ తింటారో తినమ్మా, ఇట్లా సేమ్ కేక్స్ లాగా అంటే నేనైతే ఓకే శివ కిట్ క్యాట్ చెప్పేసి నాకైతే అని చెప్పిన. ఇంకొకటి ఓరియో ఉంది వదినమ్మా అంటే ఓరియో ఒకటి, కిట్ క్యాట్ ఒకటి చెప్పాను అంటే శివ ఉండి ఫస్ట్ అయితే ఒకటి టేస్ట్ చేయండి, మీకు నచ్చితే మీరు తినగలుగుతా అనుకుంటే ఇంకోటి తీసుకోండి అని చెప్పాను. సర్లే డబ్బులు ఎందుకు వేస్ట్, తినకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి అని చెప్పేసి మేమైతే కిట్ క్యాట్ది ఆర్డర్ చేసేసినాం. కిట్ క్యాట్ది చేస్తున్నాడు చూడండి, ఎట్లా ప్రిపేర్ చేస్తున్నాడు. వేఫల్స్ రెడీ అయినాక అది బేక్ కావడానికి టైం పడుతుంది. అవి బేక్ చేసినాక దాన్ని ఒక 2 minutes ఏమో ఫ్రీజ్ చేసి ఇస్తున్నారు. సో అందుకనే టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ ఇది మనకి ఎగ్జాక్ట్గా మనం దాంట్లో కూర్చొని చూస్తే ఎవ్రీడే మంచిగా కనిపిస్తుంది మనకి. అండ్ గో ఫర్ ఇట్, అసలు టేస్ట్ బాగుంది. వేఫల్స్ ఇప్పటి వరకు ఎవరైతే ట్రై చేయలేరో వాళ్ళైతే పక్కా ట్రై చేయాలి. మనం